శంకర్పల్లిలో ఒక అభ్యర్థి 17 కోట్లు ఖర్చు పెట్టినంట. ఇది సర్పంచ్కు 17 కోట్లు, ₹1,00,000 ఈ కోట్లు కాదు, ఈ కోట్లు ఈ కోట్లే 17 కోట్లు. అంటే ఎక్కడికి వెళ్ళిపోతుంది అంటే కొన్నిసార్లు మాకు ఇబ్బందికరంగా అనిపిస్తుంది, బాధ అనిపిస్తుంది, చేస్తుంది. ఎవరు ఏ లీడర్ అయినా డబ్బులు పెట్టాలని ఎవరు అనుకోరు, డబ్బులు పెట్టొద్దనే అనుకుంటాడు. డబ్బులు పెట్టొద్దు, వాడేదో సంపాదించిన డబ్బులు లేదా తాతలు సంపాదించిన ఆస్తి అమ్ముకొని పెట్టాలని ఎవరు అనుకోరు, కానీ పరిస్థితులు అట్లా తీసుకెళ్లిపోతున్నాయి. సరే, మీరు నిజంగా సొసైటీకి సర్వీస్ చేయాలనుకుంటున్నారు? 100%. సరే, ఈ ఎలక్షన్ లో అస్తినాపురము 2 డివిజన్లు అయింది. అవును సార్. బైరమాల్ కూడా 1, అస్తినాపురం. అవును సార్. దాదాపు 50,000 ఓటింగ్ ఉన్నదాన్ని డివిజన్ చేసి అస్తినాపురం 30,000, అస్తినాపురం వచ్చి 35,000 ఉంటుంది సార్. బైరమాల్ కూడా 25,000 అంటే 60,000 ఓట్లు చీల్చినారు. అవును సార్. సరే, ఇక్కడ మీరు పోటీ చేయాలనుకుంటున్నారు, ఒకవేళ పార్టీ మిమ్మల్ని ఆదేశించి బిఫామ్ ఇస్తే మీకు పోటీ చేయాలనుకుంటున్నారు. నిజంగా మీరు సర్వీస్ చేయాలని ప్రజలు మిమ్మల్ని నచ్చి ఓకే ఖచ్చితంగా గోపిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మనకు సర్వీస్ చేశాడని నమ్మి ఓట్లు వేస్తే ఓట్లు వేయండి, లేకపోతే లేదు. అలా కాకుండా ఖచ్చితంగా నేను డబ్బు ఖర్చు పెట్టి గెలుస్తాను అని గట్టిగా చెప్తారా? సార్, నేను రూపాయి డబ్బులు ఖర్చు పెట్టాను సార్.